ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనములండి. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని. నేను ఏమియూ మాటలాడక మౌనినైతిని. క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా నుంటిని. అయినను నా విచారము అధికమాయెను. నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని. యెహోవా, నా అంతము ఎట్లుండునది? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలిసికొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసియున్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టేయున్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే గదా. వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొనియున్నాను. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము. నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించునప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటివారు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము. నా మొర్రకు చెవియొగ్గుము. నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె నేను పరవాసినయ్యున్నాను. నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకుము. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాని చూచి భయభక్తులు గలిగి యెహోవా యందు నమ్మికయుంచెదరు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి. నీకు సాటి అయిన వాడొకడునూ లేడు. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించియున్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో నున్నది. నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించియున్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసేయున్నది. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసియున్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడునుగాక. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెండ్రుకలను మించియున్నవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురుగాక. నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురుగాక. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయమొందుదురుగాక. నిన్ను వెదకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును.
యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసియున్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసియున్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును. వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది. వాడు బయలు వెళ్ళి వీధిలో దాని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింపజేయవలనని వారు నాకు కీడు చేయనాలోచించుచున్నారు. కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను. యెహోవా, నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసెదను. నా శత్రువు నా మీద ఉల్లసింపక యుండుట చూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయెను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. Please like, share and subscribe for more videos.